ఒక వేరియబుల్ తీసుకుంటాను వాల్యూ స్టోర్ చేసుకోవడానికి. కాన్స్ట్ రేటింగ్ సెట్ రేటింగ్, దీన్ని 0తో ఇనిషియలైజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఏదైనా ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయాలి అంటే రియాక్ట్ లైబ్రరీలో మనము ఖచ్చితంగా యూజ్ స్టేట్ అనేది యూజ్ చేయాలి. అది రియాక్ట్ కోర్ లైబ్రరీ నుంచి వస్తుంది. సో దానికోసం మనం ఇంపోర్ట్ యూజ్ స్టేట్ రియాక్ట్ లైబ్రరీ నుంచి వచ్చిందనమాట. సో మనం ఇక్కడ యూజ్ స్టేట్ అని పెట్టేసి 0 తోటి ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియల్గా స్టార్స్ ఏం సెలెక్ట్ చేసి ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్లో మనము ఒక డివ్ తీసుకుందాం. డివ్ లోపల మనం ఇప్పుడు ఇది HTML ఫైల్, బట్ మనం HTML ఫైల్ లోపల జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం అనమాట. సో ఆ జావా స్క్రిప్ట్ కోడ్ రాయడానికి మనం ముందు రియాక్ట్ చెప్పాలి, నేను రాస్తున్నది నార్మల్ HTML కోడ్ కాదు, ఇది జావా స్క్రిప్ట్ కోడ్ అని. ఆ జావా స్క్రిప్ట్ కోడ్ అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఈ కర్లీ బ్రేసెస్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం ఏది రాస్తామో అది జావా స్క్రిప్ట్ రియాక్ట్ చేసి కంపైలర్ ఎలా అర్థం చేసుకుంటుందంటే దీని లోపల ఉన్నది నార్మల్ కోడ్ కాదు, సమ్ జావా స్క్రిప్ట్ కోడ్ అని అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దానికోసం మనకి ఇందాక చెప్పుకున్నట్లు మనకి ఫస్ట్ ఒక 5 స్టార్స్ కావాలి కదా. 5 స్టార్స్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఎరే తీసుకుంటాం. ఆ ఎరేలో 5 స్టార్స్ కాబట్టి న్యూమరిక్స్ 1 నుంచి 5 వరకు 1 2 3 4 5 ఒక్కొక్క వాల్యూ వచ్చేసి ఒక్కొక్క స్టార్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దీనికి నేను మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాను. ఓకే, ఈ మ్యాప్ మెథడ్ అంటే ఏంటి, లైక్ ఎరే లోపల ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ మీద ఇటరేట్ చేసి దాన్ని వాల్యూని చేంజ్ చేసి కొత్త ఎరేని క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఆ ఒక్కొక్క ఇటరేషన్ నేను ఏమంటానంటే స్టార్ అని పేరు పెడతాను. స్టార్ అని పేరు పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను, ఒక స్పాన్ తీసుకుంటాను నేను ఇప్పుడు దీని లోపల. ఎందుకు స్పాన్ తీసుకుంటున్నాను అంటే మనకి ఏవైతే స్టార్స్ కావాలో అవి సైడ్ బై సైడ్ రావాలి, అంటే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా సైడ్కి ఒకదాని పక్కన ఒకటి రావాలి. ఓకే, స్పాన్ తీసుకున్నాక మనకు ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం మ్యాప్ అనేది యూజ్ చేస్తామో దాని లోపల ఈ స్పాన్ కానీ డివ్ కానీ ఏది యూజ్ చేసినా కీ అనే అట్రిబ్యూట్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే వాల్యూస్ చేంజెస్ అవుతాయో అప్పుడు మన యూఐ రెండర్ అవుతుంది. అంటే ఒక యూనిక్ కీని దీంట్లో పాస్ చేస్తాం, దాని వాల్యూ ఎప్పుడు అప్డేట్ అయితే అప్పుడు యూఐ రీరెండర్ అవుతుంది. సో మనకి ఇక్కడ వాల్యూ అప్డేట్ అయ్యేది ఏంది, ప్రతిసారి మనం క్లిక్ చేసినప్పుడు ఈ స్టార్ అనేది ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క వాల్యూ అసైన్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ స్టార్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్టార్ కొడితే 1, సెకండ్ స్టార్ కొడితే 2, థర్డ్ స్టార్ కొడితే 4 అలాగా. సో దాని తర్వాత ఏంటి అంటే నేను ఒక క్లిక్ ఈవెంట్ రాసుకుంటాను అనమాట. ఎందుకంటే అప్డేట్ అయినప్పుడల్లా ఈ యూఐని ఇది వినాలి. ఐ మీన్ లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకటి మీద ఎప్పుడైతే ఫస్ట్ స్టార్ మీద క్లిక్ చేశానో ఆ ఫస్ట్ స్టార్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ రియాక్ట్ కంపైలర్కి తెలియాలి యూజర్ అనేవాడు ఫస్ట్ స్టార్ మీద క్లిక్ చేశాడు. దానికోసం మనం ఈవెంట్ రాస్తాం. ఈవెంట్ ఏంటి, ఆన్ క్లిక్ ఈవెంట్ రాస్తాం అనమాట. ఓకే, ఈ ఆన్ క్లిక్ ఈవెంట్లో డైరెక్ట్గా నేను యారో ఫంక్షన్ పాస్ చేస్తాను. యారో ఫంక్షన్ పాస్ చేసేసి యూజర్ దేని మీద అయితే ఏ స్టార్ మీద అయితే క్లిక్ చేశాడో ఆ స్టార్ని ఇచ్చేస్తాను. అంటే ఇది ఫస్ట్ ఇటరేషన్లో నెంబర్ 1 అని ఉంటుంది, సెకండ్ దాంట్లో 2 అని ఉంటుంది, థర్డ్ ఇటరేషన్లో 4th అని ఉంటుంది. అంటే ఇక్కడ 4 స్టార్స్ సైడ్స్ 5 స్టార్స్ సైడ్ బై సైడ్ ఉంటాయి కదా, అందులో ఏ స్టార్ క్లిక్ చేస్తే అన్ని ఇటరేట్లు అవుతాయి అన్నమాట. ఓకే, దీని తర్వాత కొంచెం డిజైనింగ్కి నేను ఏం చేస్తాను, స్టైల్ ఇన్లైన్లో రాసేస్తాను. స్టైల్ ఫాంట్ సైజు 35 పిక్స్ పెడతాను. ఓకే, తర్వాత కలర్ ఇందాక మనం అనుకున్నట్టు నాకు గోల్డ్ కలర్ కనిపించాలి. ఆ గోల్డ్ కలర్ కనిపించడానికి నేను ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసి ఒక కండిషన్ రాస్తానమాట. ఎప్పుడైతే నా ఈ స్టార్ ఇటరేషను కరెంట్ వాల్యూకి తక్కువ ఆర్ ఈక్వల్గా ఉంటుందో, కరెంట్ వాల్యూ అంటే ఎక్కడ ఉంటుంది, మన రేటింగ్లో ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ సెట్ రేటింగ్ అని పెట్టాం కదా, ఇక్కడ ఇది అప్డేట్ అవుతుంది కదా, ఈ సెట్ రేటింగ్ అనేది నెంబరు ఆ అప్డేట్ అయిన దాన్ని ఈ రేటింగ్ హోల్డ్ చేసుకుంటుంది అనమాట, వాల్యూని కరెంట్ వాల్యూని. అలా హోల్డ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే దీనికంటే ఇది ఈ రేటింగ్ కంటే ఈ స్టార్ ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో దాన్ని నేను గోల్డ్ కలర్లోకి మారుస్తాను. ఓకే, ఒకవేళ ఎక్కువ ఉన్నదాన్ని అంటే ఫాల్స్ కండిషన్లో దేంట్లోకి అయితే వెళ్తుందో దాన్ని గ్రే కలర్ చేసేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను థర్డ్ దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, దీని కరెంట్ వాల్యూ ఇప్పుడు మొత్తం ఎంత 5, అంటే ఇక్కడ రేటింగ్లో 5 ఉంటుంది. ఇప్పుడు నేను థర్డ్ మీద క్లిక్ చేశాను కదా, అంటే ఈ స్టార్ అనేది 3 టైమ్స్ రెండర్ అవుతుంది. 1 2 3 అంటే ఇక్కడ ఈ గోల్డ్ అనేది 3 టైమ్స్ ట్రూ అవుతుంది. ఎందుకంటే ఈ రేటింగ్ కంటే ఈ స్టార్ అనేది తక్కువ కదా, ఇది 5 ఇదేమో 3, సో ఇది తక్కువ కాబట్టి ఈ 3 వాటికి గోల్డ్ అప్లై అవుతుంది. మిగతా రెండింటికి 4 and 5 ఏంటి ఫాల్స్ అవుతుంది కాబట్టి గ్రే వస్తుంది. ఓకే, ఇక్కడ నేను సైడ్ బై సైడ్ ఇందాక రావాలని చెప్పాను కాబట్టి ఇక్కడికి నేను డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఈ స్టార్ని పట్టుకొస్తాను. ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసాను, సరిపోయింది. ఇప్పుడు ఏంటి, నాకు నేను ఎన్ని సెలెక్ట్ చేసుకున్నానో నాకు కింద చూపించాలి. ఒక H5 ట్యాగ్ తీసుకుందాం మనం. H5 ట్యాగ్ తీసుకొని కౌంట్ అని పెట్టేసి
ఎన్నైతే సెలెక్ట్ చేసుకున్నామో అవి ఇక్కడ పెట్టాలి. ఈ సెలెక్ట్ చేసుకున్న ఇందాక ఏం చెప్పాను, సెట్ రేటింగ్ ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడికి పంపించిన దాంట్లో పంపించినవన్నీ ఎందులో అప్డేట్ అవుతాయి, ఈ వేరియబుల్‌లో అప్డేట్ అవుతాయి. రేటింగ్ అనే దాంట్లో ఉంటదనమాట. ఇది హోల్డ్ చేసుకుంటది కరెంట్ వాల్యూస్ అన్నిటిని. ఓకే. ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ అయిపోయింది కదా! ఇప్పుడు వెళ్ళి యూఐలో చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఫస్ట్ 0తో ఇనిషియలైజ్ చేశాం కాబట్టి ఏం సెలెక్ట్ అవ్వలేదు. కౌంట్ కూడా 0 ఉంది. నేను ఇప్పుడు 2 సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ 2 రావాలి, ఇవి 2 గోల్డ్ కలర్‌లో రావాలి, ఇవి 3 గ్రే కలర్‌లోనే ఉండాలి. చూడండి ఇది. ఒకవేళ 3 సెలెక్ట్ చేసుకుంటే ఇలాగా. ఒకవేళ 1 సెలెక్ట్ చేసుకుంటే ఇలాగా.